హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని సూపర్ 6 హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సూపర్ 6 హామీ అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వానాకాలం సీజన్ అయిపోతున్న నేపథ్యంలో రబీ సీజన్ కోసం రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇద్దరూ కూడా రైతులకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవడం కోసం కొంతమేరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఎలక్షన్ హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలను అయితే ఆర్థిక సహాయంగా అందిస్తాం అని తెలిసిందే. ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ నిధులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మొదటి విడత కింద ప్రతి ఒక్క రైతుకు 7,000 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు రెండో విడతగా మరో 7,000 రూపాయలని రైతులకు ఖాతాలో జమ చేయడానికి చూస్తోంది. ఈ కార్యక్రమాన్ని కడప జిల్లాలో కమలాపురం నుండి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అదే రోజు 46.6 లక్షల మంది రైతులకు ఖాతాలో ఈ నిధులు జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానున్న 20,000 ఆర్థిక సహాయాన్ని సంవత్సరానికి 3 విడతల చొప్పున అయితే రైతులకు విడుదల చేయనుంది. ఎవరైనా రైతులకు నిధులు జమ కాకపోతే వెంటనే ఏఓకి కంప్లైంట్ చేయాలని లేదా తమ యొక్క ధృవపత్రాలు తీసుకుని వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ కేవైసీ కాని ప్రతి ఒక్కరికి ఈ అన్నదాత సుఖీభవ నిధులు జమ కావని రాష్ట్ర అధికారులు చెప్తూ ఉన్నారు. మీరు గనక ఇంతవరకు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే వెళ్లి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి. అలా పూర్తి చేసుకుంటే మాత్రమే మీకు ఈ అన్నదాత సుఖీభవ నిధులు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా డీబీటీ ప్రాసెస్ ద్వారా పీఎం కిసాన్ కి లింకప్ చేసి ఈ పథకాన్ని అదే తరహాలో రైతుల ఖాతాలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకుండా నేరుగా రైతుల ఖాతాలోకే డబ్బులు జమ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు పథకాలు, సబ్సిడీ పథకాల గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.